చాలామంది స్టూడెంట్స్ సెయింట్ మేరీస్ కాలేజ్ అనగానే లొకేషన్ ఎక్కడ అండి? సింపుల్ అండి. దేశ్ముఖి అనే విలేజ్లో రామోజీ ఫిలిం సిటీకి నియర్ బై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే లొకేషన్ ఉంటుంది మనది. ఒకసారి మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే లొకేషన్తో పాటు ప్రతి ఒక్క డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెండోది, చాలామంది అవుట్ ఆఫ్ నుంచి వచ్చే పిల్లలు సెయింట్ మేరీస్ కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ ఉందా అని అడుగుతున్నారు. క్యాంపస్ లోపలే అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. ఇంటేక్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ప్రతి ఒక్క పిల్లవాడికి మనకి ఏది కావాలో అది ఇస్తూ మన ఫ్యూచర్ని సెట్ చేసే వన్ అండ్ ఓన్లీ క్యాంపస్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. స్పోర్ట్స్ విషయానికి వస్తే చాలామంది స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది అని చెప్తారు, కానీ అక్కడికి వెళ్తే ఉండదు, ఇలా వింటుంటాం. బట్ ఒకసారి మీరు సెయింట్ మేరీస్ క్యాంపస్ని ఒకసారి విజిట్ చేస్తే ఒక 10 ఎకరాల కంటే ఎక్కువ ప్లేస్ని ఓన్లీ స్పోర్ట్స్ కోసమే కేటాయించడం జరిగింది. మీరు చూస్తే క్రికెట్ స్టేడియము ఒక స్టేడియం మాదిరిగా ఉంటుంది. మీకు ఒకసారి చూస్తే 5,000 మంది కెపాసిటీ తోటి క్రికెట్ స్టేడియం అందుబాటులో ఉంది. బాస్కెట్బాల్ కోర్టు కానివ్వండి, లేకపోతే బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానివ్వండి, అట్లా ప్రతిదీ ఈ స్పోర్ట్ లేదు అనడానికి లేకుండా అన్ని స్పోర్ట్స్ అందుబాటులో ఉండి పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి కావలసిన ప్రతి ఒక్క వస్తువుని అందుబాటులోకి తీసుకొచ్చే దాంట్లో సెయింట్ మేరీస్ యొక్క మేనేజ్మెంట్ ముందుంటుంది. సో డోంట్ వరీ అబౌట్ ఎనీ ఫెసిలిటీ డూ యూ వాంట్ ఫ్రమ్ ద క్యాంపస్.